హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి! చూస్తూనే మరో కొత్త వారంలోకి వచ్చేసాము. చక్కగా ఈ వారమంతా మనం ప్రయాణించబోతున్నాము క్యూబా కంట్రీలో. క్యూబాకు సంబంధించిన అద్భుతమైన రెసిపీస్ని, వాళ్ళకి సంబంధించిన కల్చరల్ విషయాల్ని, ఇట్లాంటి వాటిని మనం తెలుసుకుందాం. క్యూబన్స్ పర్టికులర్గా ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటూ ఉంటారు. వీళ్ళ ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా మెడిటేరియన్ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే అలాగే కాస్తంత మిడిల్ ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా లైట్గా ఉంటుంది, ఇటాలియన్ ఉంటుంది. ఈ విధంగా మిక్స్డ్ కల్చర్లో వీళ్ళ ఫుడ్ అంతా కూడా ఉంటుంది. చాలా చక్కటి ఫుడ్ ఐటమ్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి! క్యూబన్ వీక్. ఈ క్యూబన్ వీక్లో మొదటగా మనం తయారు చేసుకోబోతోంది ఒక చక్కటి చిక్ పీస్ అండ్ చికెన్ కాంబినేషన్లో తయారు చేసుకోబోతున్నాము. నిజానికి వాళ్ళైతే పోర్క్ సాసేజెస్ తోటి ఈ డిష్ని తయారు చేసుకుంటారు, కానీ మనం చికెన్ సాసేజ్తో తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరేంటంటే సాటెడ్ చిక్ పీస్ విత్ చికెన్ సాసేజ్. ఈ సాటెడ్ చిక్ పీస్ విత్ చికెన్ సాసేజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చిక్ పీస్, బాయిల్డ్ చిక్ పీస్ అండి, ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం. అలాగే వెల్లుల్లి రెమ్మలు, టొమాటో, నిమ్మకాయ, ఉల్లిపాయ, క్యారెట్, ఇంకా చికెన్ సాసేజ్. ఇందాకే చెప్పాను నేను, చికెన్ సాసేజ్ ప్లేస్లో వీళ్ళు పోర్క్ సాసేజ్ని యూస్ చేస్తూ ఉంటారు. దానికి చోరిజో సాసేజ్ అంటారు, ఇలాంటివి యూస్ చేస్తారనమాట. కానీ మన దగ్గర ఆ కన్సంప్షన్ కానీ వాటిని వాడకం కానీ తక్కువ కాబట్టి కొద్దిగా అంత మార్చేసి మన స్టైల్లో చికెన్ సాసేజ్ని యూస్ చేస్తున్నాం అనమాట. ఫటా అయిపోద్ది, చాలా ఈజీగా అయిపోద్ది. పావు గంటలో డిష్ మనం వండి అలా పక్కన పెట్టేసేయచ్చు అనమాట. సో మొదటగా గార్లిక్ని కట్ చేసుకుందాం. గార్లిక్ రెడీ అయిపోయింది కదా. అలాగే గార్లిక్ తర్వాత ఇంకా ఉల్లిపాయలు అవి ఇవి ఉన్నాయి కాబట్టి అన్నింటినీ కట్ చేసేసుకుందాం. అన్నింటినీ కలిపి సాటే చేసేసుకుందాం. చాలా సింపుల్ డిష్, మీరు చూస్తుంటేనే అర్థమైపోద్ది, అరే మనం ఇలాగే తయారు చేసుకోవచ్చు అన్నట్లుగా. టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మీరు చక్కగా ఫాలో అయ్యి వండుకు తినేయండి. ఓకే, వెజిటేబుల్స్ అన్నీ కూడా చాపింగే చేసేస్తున్నాము, చిన్న పీసెస్ వచ్చే విధంగా. చూస్తున్నారు కదా, టొమాటో కూడా చాప్ చేసేసుకుంటాను. టొమాటో కూడా కట్ అయిపోయింది కదా, దీన్ని కూడా సింపుల్గా అలాగే ప్లేట్లో తీసేసుకుందాం, అడ్డు లేకుండా. వస్తున్నాయి కదా. పీస్ చాలా హెల్దీ డిష్, మనకు మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో. మనం జనరల్గా ఏంటంటే శనగలతో కూర ఒకటి తయారు చేసుకుంటాము, ఇంకేం తినము. అలా కాకుండా గుగ్గిళ్ళు ఇలాంటివి తయారు చేసుకుంటారు కదా మన వాళ్ళు, అలా కూడా బాగుంటాయి. దాంతోపాటు ఇలాంటి స్పెషల్ డిషెస్ కూడా తయారు చేసుకొని మనం కూడా ఇంటర్నేషనల్ ఫుడ్ ట్రై చేస్తున్నాం అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎలాగో కటింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి ప్యాన్ పెట్టేసుకున్న ఈ ఉల్లిపాయలు అవి వేగుతున్న క్రమంలో మిగిలిన కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. క్యారెట్ని జస్ట్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఏ సైజ్ అంటే మనకు ఆ చిక్ పీస్ ఏ సైజ్ అయితే ఉన్నాయో ఇంచుమించు ఆ సైజ్ వచ్చేంత సైజులో కట్ చేసుకున్నాను. పనిలో కొద్దిగా నూనె వేసుకొని 1 by 1 సాసేజ్ వేసుకున్నాం. నూనెలో గార్లిక్ కొద్దిగా అంత సాతే అయిన తర్వాత
దెన్ విల్ గో ఫర్ ఆనియన్. ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ కాస్తంత ట్రాన్స్లూజెంట్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ వేసేసుకుందాం. ఈలోపు ఈ సాసేజ్ని కూడా రౌండ్స్ తోటి కట్ చేసుకుంటాం అన్నమాట, రౌండ్గా. ఓకే, ఇందులో ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నాం. క్యారెట్ ఇందులో కాసేపు సాతే అవ్వాలి, ఎందుకంటే కొద్దిగా హార్డ్ వెజిటేబుల్ కదా. ఈజీగా అట్లా వేడి అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాం. చిక్ పీస్ ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాగే సాసేజ్ కూడా ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిక్ పీస్ ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం కాబట్టి, సాసేజ్ ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి రెడీ టు ఈట్. అలాగే తినేసినా బాగుంటుంది, జస్ట్ లైక్ దట్. చాలా బాగుంటుందండి సాసేజ్. టొమాటో యాడ్ చేస్తున్నాం. టొమాటో మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. మొత్తం అంతా కూడా దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ వెళ్ళిపోయేసి కొద్దిగా మగ్గేంత వరకు అలా సాతే అవనిద్దాం. అయిన తర్వాత నెక్స్ట్ విల్ కంటిన్యూ విత్ రెస్ట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్. అయిపోయింది కదా. నా ఇందులో నేను అస్సలు మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్ పీస్ వేస్తున్నాను. కొద్దిగా చిక్ పీస్ వేడయ్యేంత వరకు అలా ఉంచుకుందాం. చిక్ పీస్ వేడైన తర్వాత సాసేజ్ కూడా వేసేసుకొని పైనుంచి సీజనింగ్ వేసేసుకొని దించేసుకోవచ్చు అనమాట. సీజనింగ్లో ఉప్పు, పెప్పర్ 2 వేస్తున్నాము. దాంతోపాటుగా కొద్దిగంత పార్స్లీ కూడా వేస్తున్నాం. సో ఇది పార్స్లీ కట్ చేసుకుంటాం. నేను ఇందులో సాసేజ్ యాడ్ చేస్తాను. Now పెప్పర్ కొద్దిగా బాగానే పడుతుంది, ఎందుకంటే మనం ఇంతవరకు వేరే ఎటువంటి స్పైసీ ఇంగ్రీడియంట్ వేయలేదు అన్నట్టు. ఇందులో కావాలంటే కాస్తంత క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. బెల్ పెప్పర్ గ్రీన్ వేసుకుంటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఆ తర్వాత సాల్ట్ వేసుకుంటాం. కారం పడేసరికి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఫైనలీ పార్స్లీ అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని దించేసుకుందాం. డన్. వంట రెడీ అయిపోయింది. చక్కగా దీన్ని ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి మీకు చూపిస్తాను. చూసి ఎలా ఉందో చెప్తారు, కానీ తర్వాత నేను తిని ఎలా ఉందో చెప్తాను.
సాసేజ్ ఆబ్వియస్లీ బాగుంది. చిక్ పీస్ కూడా బాగుంది. వావ్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను దీన్ని పట్టేసి నెక్స్ట్ డిష్ కోసం కూడా ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. చక్కటి డిష్ తయారు చేసుకొని తినేసాం కదా, మరో డిష్లోకి వెళ్ళిపోతున్నాము. ఇదైతే అచ్చంగా వెజిటేరియన్ డిష్, చాలా చక్కగా ఉంటుంది. పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ ఖచ్చితంగా తయారు చేసుకొని తినాలనుకుంటున్నాను. మంచి సాస్ ఒకటి తయారు చేసుకొని ఆ సాస్లో మష్రూమ్స్ని కుక్ చేసుకోబోతున్నాము. మష్రూమ్ ఐటమ్ అన్నమాట ఇది. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే మష్రూమ్ రూపావిజా. ఈ మష్రూమ్ రూపావిజాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక బే లీఫ్, కొద్దిగా క్యాప్సికమ్, కొద్దిగా సెలరీ, టొమాటో, ఉల్లిపాయ, మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, అలాగే ఆరిగానో కొద్దిగా, ఆలివ్స్ కొద్దిగా వాడుతున్నాము. సోక్డ్ ఆలివ్స్ అనమాట, పికిల్డ్ అంటాం కదా అలాంటివి, జస్ట్ గార్నిష్ కోసమే. WC సాస్ కొద్దిగా, కొద్దిగా వెల్లుల్లిపాయలు, గ్రీన్ పీస్, కొద్దిగా జీలకర్ర, ఇంకా క్యారెట్. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్, బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అని మీరేం కంగారు పడకండి. సింపుల్గా శుభ్రంగా ఇది మనం తయారు చేసుకోబోతున్నాము. జస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిలో మొత్తం ముక్కలన్నీ వేసి పేస్ట్ పెట్టేసుకొని సాస్ తయారు చేసుకుంటాం అన్నమాట. ఆ సాస్ తోటి మనం మష్రూమ్ని కుక్ చేసుకుంటాము. 2 ప్రాసెస్లు ఉంటాయి. ఫస్ట్ నేను ఇవి రఫ్ చాప్ చేసుకొని ముక్కల కింద మిక్సీలో వేసేస్తాను. క్యాప్సికమ్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాం. అలాగే టొమాటోని కట్ చేసి వేసుకున్నాం. ఉల్లిపాయ కూడా అంతే రఫ్ చాప్ చేసి వేసుకున్నాం. సెలరీ, గార్లిక్ కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఆరిగానో దీన్ని కూడా ఇందులో వేసాను. దీంతో పాటుగా ఏమేమి వెళ్ళాయి మొత్తం, గార్లిక్ వెళ్ళింది అంటే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టొమాటో, క్యాప్సికమ్, ఇంకా సెలరీ కూడా వేసామన్నమాట. మొత్తం ఎన్ని ఇంగ్రీడియంట్స్ 1 2 3 4 5 ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోయి ఇందులో 5 ప్లస్ అండ్ కొద్దిగా సాల్ట్ కూడా. కొద్దిగా తడిగా రావాలి అనుకుంటే మాత్రం ఆయిల్ మిక్స్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే టొమాటోలో బోల్డ్ అంతా వాటర్ ఉంది కాబట్టి అదే ముద్ద అయిపోతుంది. సో దీన్ని మిక్సీ పట్టి తీసుకొచ్చాం. ఈ విధంగా చక్కటి పేస్ట్ తయారవుతుంది. ప్యూరే అంటాం కదా, ఆ విధంగా అనమాట. మనం ఇందాక వేసిన ఇంగ్రీడియంట్స్ తోటి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. పని అయిపోయింది. అలాగే ప్యారలల్గా స్టవ్ వెలిగించుకొని దీంట్లో కొద్దిగా మష్రూమ్స్ ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కుక్ చేసుకొని తర్వాత ఈ సోఫ్రిటో సాస్ అంటే ఈ మిశ్రమం ఏదైతే అయిందో దీంతో తయారు చేసే సాస్ని సోఫ్రిటో అంటారనమాట. సో అలాంటి చక్కటి సోఫ్రిటో సాస్ తయారవుతుంది. దాంట్లో మష్రూమ్స్ వేసి కుక్ చేసుకుంటాం అనమాట. ఇలాగా పెనం వేడయ్యేలోపు క్యారెట్ కూడా కట్ చేసేసుకుంటాం, సరిపోద్ది కదా అని ఆ పని మీద ఉన్నాను నేను. క్యారెట్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనకి ఏవైతే ఆ గ్రీన్ పీస్ ఉన్నాయో ఆ గ్రీన్ పీస్ సైజ్కి వచ్చే విధంగా క్యారెట్ని కట్ చేసి ఉంచుకుందాం. ఇది కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనం వేడెక్కిపోయింది కదా. ఆయిల్ వేడైన వెంటనే మొదటగా బే లీఫ్ వేస్తున్నా. ఆ తర్వాత క్యూమిన్ అంటే జీరా కూడా వేస్తున్నా. కొద్దిగా అయిన తర్వాత ఇందులో క్యారెట్ వేస్తున్నాం.
ఇది రెడీ అయ్యే లోపు మష్రూమ్ ఏంటంటే డైరెక్ట్గా ఇందులో వేయకూడదు, కొద్దిగా ఫ్రై చేసుకొని కాస్త కలర్ వచ్చిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. అందుకని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మష్రూమ్ ఫ్రై చేసుకుంటున్నాను నేను ప్యారల్గా. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ క్యారెట్ ఇవన్నీ కూడా దీంట్లో చోరిజో సాస్ లాగా ఏదైతే రెడీ చేసుకుంటామో దాంతోపాటు మష్రూమ్స్ని డైరెక్ట్గా వేయకుండా ఫ్రై చేసి వేసుకోవాలి. అందుకని నేను మష్రూమ్స్ని సపరేట్గా ఇంకో బౌల్లో ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా కలర్ వస్తాయి ఇవి బ్రౌన్ కలర్లో. ఆ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ మిశ్రమం ఏదైతే కుక్ చేసుకుంటామో అందులో యాడ్ చేసుకుంటాం అనమాట. సపరేట్గా ప్యారల్గా కుక్ అవుతుంటుంది కాబట్టి ఇంకో పెనల్లో పెట్టుకున్నాం. ఇందులో క్యారెట్ వేసేసాం, తర్వాత గ్రీన్ పీస్ వేస్తున్నాను. ఓకే, అండ్ కొద్దిగా WC సాస్. ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఇందులో వేసుకుంటాం. కాసేపు దాన్ని అలా కుక్ అవనిద్దాం. ఈలోపు వీటి పరిస్థితి కూడా చూసేసుకొని బాగా ఫైరీ గ్రిల్ ఉంటాం కదా, ఆ విధంగా మష్రూమ్స్ అంతా కూడా కలర్స్ సూపర్గా వస్తుంది. దీనికి కూడా కొద్దిగంత సీజనింగ్ చేసుకుందాం. ఇప్పుడు పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకొని ఈలోపు ఈ సాస్ కూడా కుక్ అయిపోతుంది కదా, రెండు ప్యారల్గా బాగా చక్కగా అయిపోతున్నాయి. వెంటనే ఈ సాస్లో ఆ మష్రూమ్స్ని యాడ్ చేసేసుకున్నట్లయితే మన పని అయిపోయినట్లేనమాట. కొద్దిగా ఏమైనా డ్రై అనిపిస్తుంది, అవి వచ్చేలోపు అయిపోవట్లేదు, సరిపోవట్లేదు అనుకున్నట్లయితే కొద్దిగంత వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదు దానికి ఉన్న మాయిశ్చరే సరిపోయిందంటే మాత్రం అలాగే ఉంచేసేయండి. రెడీ కదా. నౌ మష్రూమ్ సపరేట్గా కుక్ అయిపోయాయి, మనం అనుకుంటున్న ఈ సాస్ కూడా సపరేట్గా కుక్ అయిపోయింది. దీన్ని ఇందులో యాడ్ చేసుకుంటాం. ఈ రెండింటిని కలిపి కాసేపు కుక్ చేసి తర్వాత డిష్ అవుట్ చేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూస్తాం. ఆలివ్స్ లాస్ట్లో ఇంగ్రీడియంట్ మిగిలింది కదా, వాటిని మాత్రం ఇట్లా గార్నిష్ కోసం యూజ్ చేస్తాం. చాలా బాగుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలండి. అద్భుత, బాగుంది కదా. మీరు కూడా తయారు చేసుకొని తినేసి ఎంజాయ్ చేసేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.